అసలు వాళ్ళకు అర్థం కాదులే డాడీ. చిన్న బోర్డు మారిస్తేనే ఆ ముగ్గురు మూకుముడిగా మన మీద పడ్డారు కదా. ఇక బాలు మాటని ఎందుకు నెగ్గనిస్తారు? ఎందుకు నెగ్గనియరమ్మా? అసలు బాలు అంటే ఏమనుకుంటున్నారు? అల్లుడు, నేను మాట చెప్పరా? చెప్పండి మావయ్య. ఇంటి ముందు బోర్డు మారిస్తేనే వాళ్ళు గొడవ చేశారు కదా. రేపు కంపెనీ పేరు మార్చు. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని శశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా మార్చు. అప్పుడు ఎవరేం చేస్తారో అది చూద్దాం. కంపెనీ పేరు మార్చాలా? అవునల్లుడు, నీ పవర్ ఏంటో అందరికీ తెలియాలి కదా. నువ్వు కూర్చో అమూల్య. హలో బావా, ఎక్కడున్నావు? నేను బయటున్నాను. ఎందుకు ఫోన్ చేసావు? బావా, నేను మీ చెల్లిని తీసుకుని మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బావా. నువ్వెక్కడున్నా వెంటనే ఇంటికొచ్చేసాయి. ఏంటి ముఖ్యమైన విషయమా? ఏంటది? అదే బావా, శశి అక్క గురించి నీకు తెలియని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. నువ్వు వెంటనే రా బావా. శశి గురించి చెప్తావా? ఏంటది? అదేంటో నువ్వు వచ్చాక చెప్తాను, రా బావా. ఏంటిది? వీడికి ఏమైనా పిచ్చా? ఎవరు బాలు? ఇంకెవరు? ఆ చందు అమూల్యని తీసుకుని ఇంటికొస్తున్నాడంట. నీ గురించి నాకు తెలియని విషయం చెప్తాను అంటున్నాడు. వెంటనే ఇంటికి రమ్మంటున్నాడు. నా గురించి చెప్తానన్నాడా? వాడు నా గురించి ఏం చెప్తాడు? అల్లుడు, వాడి గురించి నీకు తెలీదా చెప్పు. ఏదో డబ్బుల కోసం ఏదో పిచ్చివాగుడు వాగుతుంటాడు. అవన్నీ నువ్వు పట్టించుకోగలడు, వదిలేసాయి. అసలు వాడెందుకు వస్తున్నాడో, ఏం మాట్లాడతాడో అది చూద్దాం. రా శశి, వెళ్దాం. పద. ఏం డాడ్ ఇది? వాడు ఏం వాగుతాడో, ఎందుకు వస్తున్నాడో తెలియడం లేదు డాడ్. సరే, ముందు నువ్వు వెళ్ళు, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఈలోగా నేనేం చేయాలో ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే డాడ్. బాయ్ డాడ్. ఏంటమ్మా, ఏంటి హడావిడంతా? తాతయ్య, చందు అమూల్యని భోజనానికి తీసుకొస్తున్నాడు తాతయ్య. వాళ్ళ కోసమే వంట చేశాను. వాళ్ళు వస్తున్నారా? ఇప్పుడా? అదేంటి సడన్ గా? అమూల్య బాగా డల్గా ఉంటుందంటండి. బహుశా ఇంటి మీద దిగులు పెట్టుకుందేమో. ఒకసారి ఇంటికి భోజనానికి తీసుకొస్తానని చందు చెప్పాడు. చందు ఫోన్ చేసి చెప్పాడా? ఆశ్చర్యంగా ఉందే. పోనీలే రాధాకృష్ణ, కనీసం ఇన్నాళ్ళకైనా తన భార్య మనసు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మనకు అంతకంటే కావాల్సిందే ఉంటుంది. వాళ్ళు వస్తే మనకు సంతోషమేగా. వాళ్ళు వచ్చినట్టున్నారు, పదండి. అమ్మో, అమ్మా. అమ్మో, రండి బాబు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. రా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రా అమ్ము. ఇంకేంటి బాబు విశేషాలు? అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు తాతయ్య.
నువ్వు అమూల్య వస్తున్నట్లు ముందుగా ఒక మాట కూడా చెప్పలేదు. నేను ముందుగా అనుకోలేదు మావయ్య. కానీ అమూల్య డల్గా ఉండడం చూసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను. చాలా మంచి పని చేసావయ్యా. ఆడపిల్లని అత్తగారింట్లో ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్లకు పుట్టింటి మీద ఉన్న మమకారం అంత తొందరగా పోదయ్యా. అప్పుడప్పుడు ఇలా వస్తూ పోతూ ఉంటే వాళ్లకు సంతోషంగా ఉంటుంది. నేనొచ్చింది దాని సంతోషం కోసం కాదు, ఆ శశి సంతోషాన్ని నాశనం చేయటానికి. డబ్బులు అడిగితే చస్తే చావు అంటుందా? చెప్తా. మావయ్య, బాలు బావ, శశి అక్క కనిపించట్లేదు? వాళ్ళు ఇంకా రాలేదా? ఆ, బయటికెళ్ళారు బాబు, వచ్చేస్తారు. బాబు చందు, భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు కదా. పద బాబు. బాలు బావని కూడా రానివ్వండి అత్తయ్య, అందరం కలిసి తింటే బాగుంటుంది కదా. అదిగో వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. అవును శశి, నీ గురించి నాకు తెలియని విషయాలేమున్నాయి? ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా దాచావా? బాలు, నేనేం దాస్తాను? అతనేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. హ్మ్. సరే, అది కూడా చూద్దాం పద. ఏం చెప్తాడో చూద్దాం పద. చందుగాడు నా గురించి ఏం వాగుతాడో? అసలు ఇంత దూరం వాడిని రానివ్వకుండా ఉండాల్సిందే. బావా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. బాలు, అందరం కలిసి భోంచేద్దాం పదండి. రండి. పద. పదమ్మా. రండి రండి, కూర్చోండి కూర్చోండి, అందరికీ వడ్డించేస్తాను. అమ్మగారు, మీకెందుకండి శ్రమ? నేనున్నాను కదా. మీరు కూడా అందరితో పాటు కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా. కూర్చోండి అమ్మగారు. ప్రాణి, నువ్వు కూడా కూర్చో, తను వడ్డిస్తానంటున్నాడు కదా. అది బాబు, అలా చెప్పండి మీరు. కూర్చోండి అమ్మా. మర్యాదగా చెప్పు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బాలుతో ఏం చెప్పబోతున్నావు చెప్పు. తినబోతూ రుచెందుకక్క, ముందు భోజనం చెయ్యి. ఆ తర్వాత నేనేం చెప్తానో నీకే అర్థమవుతుందిలే. ఛీ, నిన్ను. శశమ్మగారు, తొందరగా రండి మీరు కూడా. మా శశి, రండమ్మా భోంచేతురు గాని. వస్తున్నాను తాతయ్య. అదిగో పెద్దాయన పిలుస్తున్నారు కదా, పద. అమ్మాయి గారు, చిక్కుడుగాయ కూర, మిరియాల రసం, అప్పడాలు, ఒడియాలు అన్నీ మీకు ఇష్టమైనవే చేశాను అమ్మాయి గారు. అసలు చందుగాడు ఏం చేయబోతున్నాడు? ఏం చెప్పబోతున్నాడు? ఇప్పుడు ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏంటో. ఏదో ఒకటి చెప్పి ఇంటి దాకా రాకుండా ఆపాల్సింది. తప్పు చేశాను. ఏంటి చందు, ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటది? బావా, అది చందు, ఇప్పుడే కదా భోంచేశారు. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి. రేపు ఉదయం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అసలే బాలు చాలా అలసిపోయాడు. పర్వాలేదు లేక, బావ మంచి మూడ్లో ఉన్నాడు. నేను చెప్పింది వింటాడు. ఏం బావా, వింటావా లేదా? చందు, వద్దు, నేను చెప్పేది విను. రేపు మాట్లాడదాం అని చెప్పాను కదా, నా మాట విను చందు. బాలు, నువ్వు రెస్ట్ తీసుకో, మనం రేపు మాట్లాడుకుందాం. శశి, నువ్వు కాస్త ఆగు. అది కాదు బాలు.
శశి తనేదో చెప్తానంటున్నాడు కదా. నేనేం అలసిపోలేదు, నేను బానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. ఎందుకు అతన్ని మాట్లాడనివ్వకుండా ఆపుతున్నావు? నీ గురించి నాకు తెలియని నిజమేదో చెప్తానంటున్నాడు. అదేంటో నేను తెలుసుకుంటాను. బాలు, చందు, నువ్వు చెప్పు, ఏంటి విషయం? బావా, మీ చెల్లెల అమూల్యాన్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకునేలా చేసింది ఎవరో కాదు, ఈ శశినే. బావా, నన్ను ఇంటికి అల్లుణ్ణి చేసి అమూల్యని టార్చర్ పెట్టి నీ దగ్గర నుంచి ఆస్తి మొత్తం లాగేసి దాన్ని వాళ్ళ నాన్న డీపీ పేరున మార్చాలని మాస్టర్ ప్లాన్ వేసింది కూడా ఈ శశినే. నేను మీ దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం తనే తీసుకుంది. నాకు ముష్టి వేసినట్టు ఒక్క 10% వేసింది. అసలు మీ సిమెంట్ ఫ్యాక్టరీ రాయించుకుని అది వాళ్ళ నాన్న పేరు మీదకు మార్చాలని నా చేత ముందే అగ్రిమెంట్ రాయించుకుంది. బాలు, నువ్వు అతని మాటలు వినుకో. తను చెప్పేవన్నీ అబద్ధాలే. నా మాట అబద్ధమైతే మీ చెల్లెల్ని అడుగు బావా. నాకిస్తానన్న డబ్బులు ఇవ్వటం లేదని నేను అసలు నిజం నీకు చెప్తున్నాను. ఇదంతా సెసరెక్ పనే బావా. కావాలంటే ఇప్పుడే అమూల్య చేత చెప్పిస్తాను. రా బావా. చందు, ఆగు చందు. బాలు, నువ్వు అతని మాటలు నమ్మకు. తను చెప్పేవన్నీ అబద్ధాలే. బాలు ప్లీజ్ బాలు. ఏయ్ రా. బాలు, బాలు, బాలు చెప్పేది విను. అమూల్య, నాకు నిజం చెప్పు. ఈ చందుని నీకు భర్తగా చేసింది, ఈ ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూసింది ఈ శశిరేఖనా? ఏంట్రా బాలు, ఏం మాట్లాడుతున్నావు? తాతయ్య, మీరేం మాట్లాడొద్దు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అమూల్య, నువ్వు నిజం చెప్పు. శశినే ప్లాన్ చేసి ఈ ఇంటికి అల్లుణ్ణి చేసిందా లేదా? మన ఆస్తి మొత్తం లాగేసుకుని వాళ్ళ నాన్నకి కట్టబెట్టాలని చూసిందా లేదా? ఏంటమ్మా అమూల్య, ఇదంతా నిజమా? చెప్పు అమూల్య, నిజమేనా? అవును, నిజమే అన్నయ్య. బాలు, ఈ చందు అమూల్యని బెదిరించి అబద్ధం చెప్పిస్తున్నాడు. నన్ను ఇంటికి దూరం చేయాలని ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు. బాలు, అబద్ధాలు ఆడుతుంది ఎవరే? నువ్వు. నిన్ను బయటికి పంపిస్తే వాడికేం వస్తుంది? ఇదంతా చేసింది నువ్వే. అత్తయ్య, మీరైనా నా మాట నమ్మండి. ఈ చందు మంచివాడు కాదు, దుర్మార్గుడు. నన్ను డబ్బు అడిగితే ఇవ్వనన్నానని ఇలా కావాలని చేస్తున్నాడు. లేదమ్మా, తను చెప్పేది అబద్ధం. ఈ చందుని ప్లాన్ చేసి తెచ్చింది, నా మెడలో తాళి కట్టించి నా జీవితాన్ని నాశనం చేసింది కూడా తనే. అమూల్య, నువ్వు కూడా వాడి మాటలే నమ్ముతున్నావా? ఇక ఆపమ్మా, చాలు. ఆ నాగేంద్ర కుటుంబానికి ఎంత దోచిపెట్టావో మాకు తెలీదా? మేము వద్దంటున్నా లక్షలు లక్షలు తీసుకెళ్ళి ఇచ్చావు. ఒక్కసారి ఇస్తే వాళ్ళకి అదే అలవాటైపోతుంది. రామ్ నెత్తి నోరు బాదుకున్నా వినలేదు కదమ్మా. ఆఖరిగా సిమెంట్ ఫ్యాక్టరీని కూడా వాళ్ళ పేరున రాయించి వాళ్ళని చూసావు. అవన్నీ నిజాలైనప్పుడు ఇది మాత్రమే అబద్ధం అవుతుందా అమ్మా? ఎవరికి చెప్తున్నావమ్మా నీ కళ్ళబొల్లి కబుర్లు? అత్తయ్య, కనీసం మీరైనా. నార్మల్, నోర్మోయ్. అన్యాయంగా నా కూతురి జీవితం నాశనం చేశావు. నీ స్వార్థం కోసం మా కుటుంబాన్ని ముక్కలు చేశావు. ఆదిత్యని, రామ్ని, సీతని అవమానించి బయటకు పంపించేశావు. బాలుని బలి పశువుని చేశావు. ఇదంతా దేనికి? నీ తండ్రికి ఈ ఆస్తి కట్టబెట్టడం కోసమేగా. ఆస్తి కంటే ఒక ఆడపిల్ల
ఆడపిల్ల జీవితం నాశనం చేసావు కదే, అసలు నిన్ను క్షమించకూడదు. ఇంకా ఇలాంటి పాపిష్టి దాంతో మాట్లాడమ్మా. ఈ భార్య నాకు అవసరం లేదు. దీన్ని ఒక్క నిమిషం ఇక్కడ ఉంచినా పాపమే అవుతుంది. పోవే బయటికి. బాలు నా మాట విను. ఏంటే వినది? బాలు పద, రా. బాలు నేను చెప్పేది విను. బాలు బాలు అది కాదు బాలు. బాలు ప్లీజ్ బాలు బాలు బాలు. అమ్మా. ఏంటక్క భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏవైనా కలలు కంటున్నావా ఏంటి? నువ్వేం టెన్షన్ పడకక్క, నీ కలలన్నీ నిజమవుతాయి. అవి నిజమయ్యేలాగా చూడమని దేవుడికి నేను దండం పెట్టుకుంటాను. ముందు భోంచేయక్క. అమ్మాయి గారు, మిరియాల రసం మీకోసమే చేస్తానని చెప్పాను కదా, వేస్తాను ఉండండి. మా రే ఇడియట్, నీకు అసలు బుద్ధుందా? కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? కనీసం వడ్డించడం కూడా చేత కదా? వాడికి వంట చేయడమే రాదు, ఇక వడ్డించడం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మీ అత్తయ్య వంట చేస్తే వాడు చేసినట్టు చెప్తున్నాడు. నువ్వు తెచ్చుకున్న మనిషి కదా. అమ్మాయి గారు, అది నేను ఛీ, పో అవతలికి. అయ్యో శశి, అదేంటమ్మా శశి, భోజనం మధ్యలో చేతులు కడిగేసుకుంటున్నావేంటి? కడుపు నిండా తినమ్మా. నాకు ఆకలిగా లేదత్తయ్య, చాలు. శశి నువ్వు తినమ్మా. అమూల్య, నువ్వు కాసేపు మీ అమ్మ నాన్నలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండు, నేను బావగారితో మాట్లాడుస్తాను. రా బావ. రా బావ. చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. ఏంటి విషయం? బావా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు షాక్ కలిగించొచ్చు. ఇప్పటి వరకు నీ భార్య శశరేఖ గురించి నీకు తెలియని నిజాలు చెప్పాలి. ఏంటా నిజాలు? ఏంటి తనం చూస్తున్నావు? ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. బావా, అసలు అమూల్యతో నాకు పెళ్లి జరిగేలాగా ప్లాన్ చేసింది ఎవరో కాదు, ఇదిగో ఈ శశరేఖే. అంతేకాదు బావా, ఆదిత్యను బయటకు పంపించేలా చేసింది, రామ్ని ఇంట్లోంచి బయటకు పంపించడానికి సీత మీద నిందలు వేసింది కూడా ఈ శశరేఖే బావా. అసలు తన ఇంటి కోడలిగా వచ్చిందే నీ ఆస్తి మొత్తం లాగేయడానికి. ఎవరినైనా నమ్మొచ్చు గాని తనని మాత్రం నమ్మొద్దు బావా. ఏంటి శశి, చందు చెప్పేది నిజమా? అవును బాలు, అంతా నిజమే. ఏంటి అదంతా అబద్ధమని కొట్టి పారేయాల్సింది అంతా నిజమని చెప్తోంది? నేనే సీత మీద నింద వేశాను, రామ్ని బయటకు పోయేలా చేశాను, నిజమే. కానీ ఎవరి కోసం చేశాను? నీ కోసం చేశాను బాలు, నీ కోసం చేశాను. అసలు ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు, ఈ ఆస్తి నీది. అలాంటిది నిన్ను పక్కన పెట్టి ఆ రామ్ని సీతని నెత్తిన పెట్టుకుంటుంటే, నిన్నొక బానిసలా చూస్తుంటే అది తట్టుకోలేక ఇదంతా చేశాను. నువ్వు ఈ ఆస్తికి వారసుడివి కావాలి, నా భర్త ఒక కింగ్ లాగా బ్రతకాలని ఇవన్నీ చేశాను. అదంతా తప్పైతే నన్ను క్షమించు బాలు, క్షమించు.
బాబా తన మాటలు నమ్మొద్దు. తను సెంటిమెంట్తో నిన్ను కన్విన్స్ చేయాలని చూస్తోంది. వద్దు బాలు, నువ్వు కన్విన్స్ కావద్దు. కానీ ఒక్కసారి ఆలోచించు. ఆస్తి కోసమే నేను వచ్చుంటే మన కంపెనీకి నేను ఎండైన్ అవుతాను, కానీ నిన్నెందుకు చేస్తాను? ఒక్కసారి ఆలోచించు. నేను ప్లాన్ చేసి ఈ చందుని తెచ్చి అమూల్యతో పెళ్లి చేస్తుంటే అంత డబ్బు అతనికి ఎందుకు ఇవ్వమంటాను? చివరికి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాసి చేద్దాం అన్నానే. నిజంగా ఈ చందు నా మనిషి అయితే నోరెత్తకుండా చేసేదాన్ని, కానీ ఆస్తి ఎందుకు ఇవ్వమంటాను చెప్పు? మీ అన్నయ్యకి ఒక నిజం చెప్పి రావాలి. నిజమా? మన పెళ్లి జరగటానికి అసలు కారణం మీ శశి వదినే అన్న నిజం. అన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. నా పెళ్లి జరగడానికి కారణం ఎవరో తెలుసా? శశి వదిన. చందు ఎవరో కాదు, శశి అరేంజ్ చేసిన మనిషి.